హాయ్! హలో! వెల్కమ్ టు కాంపిటేటివ్ మదర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈరోజైతే ఈ వీడియోలో అయితే నేను చెప్పబోయేది నేను షార్ట్ నోట్ మేకింగ్ చేసుకున్నానా లేదా అని. ఆహ్, యాక్చువల్లీ షార్ట్ నోట్ మేకింగ్ అనేదైతే నేను ఇప్పటివరకైతే చెయ్యలేదు. చేద్దామని చాలా సార్లు అనుకున్నాను. బట్ నాకు దొరికేదే కొంచెం టైం. ఇంట్లో పనులు చేసుకొని, ఇంకా పిల్లల్ని చూసుకొని ఒక్కోసారి టైం దొరుకుతుంది, ఒక్కోసారి దొరకదు. అండ్ ఇంకా షార్ట్ నోట్ మేకింగ్ చేయడం అంటే ఇంకా టైం పడుతుంది గదా! అందుకని ఇప్పటివరకైతే చేయలేదు. అండ్ మళ్ళీ నాకొక డౌట్ ఏంటనంటే ఒకవేళ నేను షార్ట్ నోట్ మేకింగ్ చేసుకున్నాననుకో, ఇంకా అవే చదువుతాం కదా మనం. ఏదైనా మిస్ అయ్యి ఏదో ఒక వర్డ్ ఏదైనా ఇంపార్టెంట్‌ది మళ్ళీ ఏదైనా మిస్ అయితానేమో అని అనుకుంటా నేను. అండ్ అట్‌లీస్ట్ చేయడానికి ట్రై చేద్దామని అనుకున్నా. నేను స్కూల్ బుక్స్ కొద్దిగా చదివానులే గాని రివిజన్స్ అయ్యాయి గానీ, ఇంటర్ బుక్స్ అయితే కాలేవు. అందువల్ల నేను చేయలేదు. మనం రివిజన్స్ ఎక్కువ కానిది డైరెక్ట్ చేస్తే మనకన్నీ ఇంపార్టెంటే అనిపిస్తాయి. అలా చేయడం వల్ల నోట్స్ అనేది పెద్దదైపోద్ది. అప్పుడు షార్ట్ నోట్ అవ్వదు. లాంగ్ పెద్ద నోట్ అయిపోద్ది. సో, అందువల్ల నేనైతే చేయలేదు. నాకు టైం దొరకలేదు మెయిన్‌లీ. అందుకని చేయలేదు. నేనైతే నాకు ఈజీగా ఉండడానికి మాత్రం ఆహ్, హైలైటర్‌తోని చేస్తున్నాను. హైలైటర్ తోటి. అంతే హైలైట్ చేస్తున్నాను. నాకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపించిందో లేదా నాకు ఇంకా గుర్తుండట్లేదు అని ఇలా ఏదైనా లైన్ అనిపిస్తే ఇంకా ఆ లైన్ మీద హైలైట్ చేస్తాను అంతే. షార్ట్ నోట్ మేకింగ్ అయితే చేయలేదు. అంతే. ఈరోజైతే ఎక్కువగా చదవలేదు నేను. ఐ మీన్ ఇంకెక్కువ టైం దొరుకుతుంది అని అనుకున్నాను చదవడానికి. బట్ ఓకే 4 అవర్స్, 5 అవర్స్ అయితే చదివాను అంతే. ఈరోజు ఎక్కువ టైం దొరుకుతుందనుకున్నాను గానీ, బట్ దొరకలేదు అనుకోకుండా మళ్ళీ ఈవినింగ్ పని పడింది. మార్నింగ్ అయితే చదివాను. మార్నింగ్ సెషన్ అయితే కంపల్సరీ చదువుతున్నాను. ఇంకా తర్వాతయితే మళ్ళీ ఒక క్లాస్ విన్నాను. మళ్ళీ వర్క్ చేసుకుంటూనే విన్నాను ఒక క్లాస్ అయితే. ఇంట్లో వర్క్ చేసుకుంటూ. తర్వాత ఒక 11:30-12:30కి 1 అవర్ చదివాను. యాక్చువల్లీ ఇయాల టాపిక్ అయితే నేను శీతోష్ణ స్థితి స్టార్ట్ చేశాను. అయితే నిన్న నేను భూస్వరూపాలు టాపిక్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేద్దామని ఓపెన్ చేస్తే అదేమో శీతోష్ణ స్థితి టాపిక్ ఓపెన్ అయింది టెస్ట్. సో, నేను ఆ టెస్ట్ ఇంకా ఓపెన్ అయింది కదా అనేసి ఇంకా అదే టెస్ట్ అటెంప్ట్ చేశాను. భూస్వరూపాలు అటెంప్ట్ చేయలేదు. చదివింది అటెంప్ట్ చేయలేదు. చదవంది చేశాను. ఇంకా అది ఇగ శీతోష్ణ స్థితి ఇవాళ చదువుదామనేసి మార్నింగ్ అయితే స్కూల్‌లో టెక్స్ట్ బుక్‌లో ఉంటుంది కదా 10థ్ క్లాస్‌లో అదైతే చదివాను. 10థ్ క్లాస్‌లో ఉన్న టాపిక్ శీతోష్ణ స్థితి. అండ్ ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో అయితే 2:30 టు 4:30 వరకైతే చదివాను. అది కూడా ఇంటర్ స్టార్ట్ చేశాను. ఇంకొక 2 పేజెస్ ఏమో ఉంది. అయితే ఈరోజు కంప్లీట్ చేద్దాం మొత్తం అని అనుకున్నాను. బట్ కాలేదు. ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ మెథడ్ క్లాస్ వచ్చే. మెథడ్ క్లాస్ వస్తే ఒక 1 అవర్ విన్నాను అంతే. తర్వాత ఇక హౌస్‌హోల్డ్ వర్క్ ఉండేసరికి చూడలేదు. మెథడ్ క్లాస్ అయితే 5-6 వరకు అలా విన్నాను. తర్వాత కూడా ఉంది క్లాసు. బట్ నేనే వినలేదు. నాకు కుదరలేదు. ఇక అనుకోకుండా ఫిష్ వచ్చినాయి మా ఇంటి దగ్గర. ఇంకా అది ప్రిపేర్ చేసేసరికి లేట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఈరోజైతే మార్నింగ్ చదివాను అండ్ క్లాస్ విన్నాను. ఆఫ్టర్‌నూన్ అయితే చదివాను. టెస్ట్ అటెంప్ట్ చేద్దాం అనుకుంటే ఇంకా నాకైతే కుదరలేదు. శీతోష్ణ స్థితి టాపిక్ అయితే ఈరోజు కంప్లీట్ చేయాలని అనుకున్నాను. బట్ అది కూడా కుదరలేదు. ఒకవేళ ఇప్పుడు టైం దొరికితే మాత్రం చేస్తాను. ఒకవేళ క్లాస్ వస్తుంది యూట్యూబ్ క్లాసు వీడియోసు. సో, క్లాస్ వస్తే క్లాస్ వినాలి. లేదంటే ఆహ్, నేను చదువుకుంటాను. టెస్ట్ అన్నా అటెంప్ట్ చేస్తాను కనీసం. అయితే మొత్తానికైతే నేనైతే షార్ట్ నోట్ మేకింగ్ అయితే చేయలేదు. కానీ చేస్తే మాత్రం నిజంగా హెల్ప్ అవుతుంది. మనకు లాస్ట్ టైమ్ రివిజన్ అవ్వడానికి. నాకేంటంటే టైం దొరకట్లేదు. డైలీ ఒక చాప్టర్ అన్నా కంప్లీట్ చేద్దామంటే కుదరట్లేదండి. ఇంత కష్టపడి చదువుతున్నాను. మార్నింగ్ నుండి నైట్ వరకు అసలు టైం అనేది వేస్టే చేయట్లేదు నేను. బట్ అయినా కానీ ఒక్క చాప్టర్ కూడా కంప్లీట్ అవ్వట్లేదు. బికాస్ నాకు ఎక్కువ సార్లు రివిజన్ లేదు కదా! ఇంటర్ చదువుతున్నాను కదా! అందువల్ల ఇది తొందరగా కంప్లీట్ అవ్వట్లేదు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ క్లాసెస్ కూడా వస్తుంటే క్లాసెస్ వినడం వల్ల, టెస్ట్ అటెంప్ట్ చేయడం వల్ల, ఇవన్నీ చేయడం వల్ల నాకు టైం అనేది సరిపోవట్లేదు. ఒక టాపిక్ కంప్లీట్ చేయడానికి. ఇంకా నేను షార్ట్ నోట్ మేకింగ్ అంటే ఇంకెక్కువ టైం పడుతుందనేసి నేనైతే స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయాలనే అనిపిస్తుంది. బట్ అయితే స్టార్ట్ చేయలేదు. మీరు గనుక షార్ట్ నోట్ మేకింగ్ చేస్తే చెయ్యండి. మంచిదే. అది ఎప్పటికైనా మనకు యూజ్‌ఫుల్లే. ఎందుకంటే ఈజీ అవుతుంది కదా! లాస్ట్ చదవడం కోసం.
ఇంపార్టెంటివి అయితే చేయండి. మళ్ళీ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి షార్ట్ నోట్ మేకింగ్ అనేదప్పుడు. అదేంటంటే ఎప్పుడైనా షార్ట్ నోట్ మేకింగ్ చేసినప్పుడు మనకి ఎక్కువ సార్లు రివిజన్ కనీసం ఒక 3 టైమ్స్ నువ్వు చదివి ఉంటేనే షార్ట్ నోట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకనంటే ఫస్టే చేస్తే మనకన్నీ కూడా ఇంపార్టెంట్ అనిపించి మొత్తం రాసేస్తాము. బుక్‌లో ఏముంటాయో అవి ప్రింట్ ఇక్కడ వచ్చేస్తాయి నోట్స్‌లోకి. సో, అలా చేయకండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఏది ఇంపార్టెంట్ కాదనేది కూడా మనం ఎక్కువ సార్లు చదవడం వల్లనే అర్థమవుతుంది. యాక్చువల్లీ ఈ మధ్యలో ఏది ఇంపార్టెంట్ కాదన్నది కూడా తెలవట్లేదు. ఎందుకనంటే అస్సలు ఎగ్జామినర్ ఎక్కడి నుండి అడుగుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. అంత డెప్త్‌గా అడుగుతున్నాడు. క్వెషన్ పేపర్ కూడా డీఎస్సీకి ఎలా అడుగుతున్నారో అలా డెప్త్‌గా అడుగుతున్నారు. ఈజీగా అడగట్లేరు. టఫ్‌గా ఉంటుంది పేపరు. మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎక్కువ చదవాల్సి ఉంటుంది. సో, మొత్తం పర్ఫెక్ట్‌గా చదివితేనే మనం స్కోర్ చేయగలుగుతాము. ఏదో పైపైన చదివితే చేయలేము. ఎందుకంటే చాలా టఫ్ వస్తుంది ఈ మధ్య. సో, మనం డీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలంటే ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. సో, మీరు బాగా చదవండి. షార్ట్ నోట్ మేకింగ్ చేస్తే చెయ్యండి. మీకు టైం ఉంటే మీ వీలుకి తగ్గట్టు. అది మాత్రం బెటరు. బట్ నేనైతే చేయలేదు. ఒకవేళ ఈ ఇంటర్ టాపిక్స్ అయిపోయాక చేస్తే చేస్తాను. బట్ ఈ ఇంటర్ టాపిక్స్ అయిపోవడానికి నాకు ఎన్ని రోజులు పడుతుందో చూడాలి. ఇంకా చాలా రోజులు పడుతుంది. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ చదవాలి కదా! సో, ఇదండి ఈరోజైతే ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.